అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు భూమిపైకి వచ్చారో తెలియదు. అసలు యేసుక్రీస్తు వారు వచ్చి ఏం బోధించారో తెలియదు. అసలు యేసుక్రీస్తు వారు మరలా వెళ్ళేటప్పుడు ఏం చెప్పారో తెలియదు. మరలా యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఏం చేస్తారో తెలియదు. ఇవేమీ మీరు తెలుసుకోకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ప్రత్యేకంగా ఈ వీడియోలో మనం ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నామో మీకు థంబ్నెయిల్ బట్టి అర్థమయ్యే ఉంటుంది. మనకి మరి ఇస్లాం బోధకులు మరి సహోదరులు సలీం అహ్మద్ ఖాన్ గారు పంపించిన వీడియోలో పూర్తిగా ఆ వీడియో చూసి మరి ఆయన యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన మాటలన్నింటినీ నేను విని మరి వాటికి నేను ప్రతిస్పందిస్తూ ఈ వీడియోలు చేస్తున్నాను. సహోదరులు అడిగారు కాబట్టి నేను వాటి గురించి నేను మాట్లాడుతున్నాను. మరి మీ అందరూ కూడా చాలామంది ఇస్లాం సహోదరులు మరి అదేవిధంగా క్రైస్తవులు కూడా ఈ వీడియోస్ చూస్తున్నారు కాబట్టి మొదటి నుంచి చివరి వరకు చూడగలిగిన మరి ఓర్పు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే సత్యమును గురించిన పరిశీలన ఇది అంత తేలికైన విషయం కాదు. కాబట్టి మీరందరూ కూడా మరి ఒక మోటివేషన్ వీడియోలాగా చూసి వెళ్ళిపోకుండా పరిశీలనాత్మకంగా మీరు దీన్ని చూస్తారన్న భావంతో నేను ఉన్నాను. మరి సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదామా? రైట్. మొదటిగా మరి సహోదరులు మాట్లాడిన ఆ యొక్క మాటలను మీరు ఒకసారి వినండి. యేసు వారి దగ్గరికి, ఈసా అలైహిస్సలాం వారి దగ్గరికి వచ్చినటువంటి గ్రంథం ఏమిటి? చాలా మంది ముస్లిం సోదరులు కూడా పరిశీలన చేయని కారణంగా ఈ విషయంలో కొద్దిగా అపోహకు గురవుతుంటారు. యేసు వారి దగ్గరికి వచ్చిన గ్రంథం ఏమిటి అంటే వెంటనే బైబిల్ అని తెలియజేస్తుంటారు. కానీ ఖురాన్ గ్రంథాన్ని పరిశీలించామనుకోండి, 19వ అధ్యాయం 30వ వాక్యంలో ఖాల ఇన్నీ అబ్దుల్లాహి ఆతానియల్ కితాబా వజఅలని నబియ్యా, యేసువారు తెలియజేస్తున్నారు, ఖాల ఇన్నీ అబ్దుల్లా, నేను అల్లాహ్ దాసుడను, అల్లాహ్ నాకు గ్రంథాన్ని వసగాడు మరియు నన్ను ప్రవక్తగా నియమించాడు. మరి ఆయనకి ఇచ్చినటువంటి గ్రంథం ఏమిటి అంటే 3వ అధ్యాయం సూర ఆల్ ఇమ్రాన్ 48వ వాక్యాన్ని పరిశీలించామనుకోండి, వయుఅల్లిముహుల్ కితాబా వల్ హిక్మత వత్తౌరాత వల్ ఇంజీల్, అల్లాహ్ యేసు వారికి, ఈసా అలైహిస్సలాం వారికి ఆయన పుట్టక ముందే తెలియజేస్తున్నారు, అల్లాహ్ అతనికి అక్షర జ్ఞానాన్ని, వివేకాన్ని నేర్పుతాడు, ఇంకా తౌరాత్ ఇంజీల గ్రంథాల యొక్క జ్ఞానాన్ని కూడా నేర్పుతాడు. మనకు తెలిసిన విషయమే, తౌరాత్ గ్రంథం అనేది మూసా అలైహిస్సలాంకి ఇవ్వబడినటువంటి గ్రంథం. మరి యేసు వారికి, ఈసా అలైహిస్సలాంకి ఇచ్చినటువంటి గ్రంథం ఏమిటి? ఇంజీల్. కాబట్టి 3వ అపోహ, ఈసా అలైహిస్సలాంకి ఇచ్చినటువంటి గ్రంథం ఏమిటి అంటే బైబిల్ అనేది అపోహ, ఇంజీల్ అనేది వాస్తవం. చూశారు కదండి. మరి మన సహోదరులు మాట్లాడుతున్న మాటలను బట్టి ఇక్కడ ఇస్లాం సహోదరులు పడుతున్న అపోహ గురించి ఇక్కడ మాట్లాడారు. అదే ఇస్లాం సహోదరులకి మరి నేను కూడా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. సహోదరులారా, యేసుక్రీస్తు వారికి ఏ గ్రంథము ఆయనకు ఇవ్వబడింది అనే విషయాన్ని కనుక చూసినట్టయితే ఖురాన్ ప్రకారము, లేదంటే ఖురాన్ని పరిశీలన చేసిన మరి సహోదరులు చెప్పిన మాట ప్రకారం ఏంటి అంటే ఇంజిల్ ఇవ్వబడింది అని సహోదరులు చెప్తున్నారు. అయితే వాస్తవాన్ని ఇక్కడ గమనించండి. ఖురాన్ వ్రాయబడిన విధానము, బైబిల్ వ్రాయబడిన విధానము మీరు అనుకుంటున్నట్టు రెండు ఒకటిగా లేదు. ఖురాన్ వ్రాయబడిన విధానం పక్కన పెట్టండి, మీకు ఎలాగో తెలిసిన విషయమే కాబట్టి నేను దాని గురించి మాట్లాడడం లేదు. బైబిల్ వ్రాయబడిన విధానము, ముఖ్యంగా బైబిల్లో ఉన్న 4 సువార్తల్ని మరి మీలో కొంతమంది ఇంజిల్గా భావిస్తారు. నేను ఇంజిల్ అంటే ఏంటి, అది మీ దగ్గర అందుబాటులో ఉందా అని కొంతమంది ఇస్లాం సహోదరులకు నేను ఫోన్ కాల్ చేయడము, అడగడం కూడా జరిగింది. చాలామంది చెప్పే మాట ఏంటంటే ఇంజిల్ ఇప్పుడు అందుబాటులో లేదు, ఇంజిల్ అనేది ఇప్పుడు లేదు అంటున్నారు. సహోదరులారా, ఒకసారి గమనించండి. మరి యేసుక్రీస్తు వారికి ఇంజిల్ని గనక మరి ఇచ్చినట్టయితే దాని యొక్క ఒరిజినల్ లేదు, కనీసం నకళ్ళు అయినా సరే ఉండాలి కదా. అవేమీ లేవు, అదంతా కూడా లేవు అని చెప్తారు. కానీ బైబిల్లో ఉన్న 4 సువార్తలను ఇంజిలని అత్యధిక శాతం చాలామంది ముస్లిమ్స్ వారు నమ్ముతున్నారు. మరికొంతమంది కేవలం యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలను మాత్రమే ఇంజిల్ అని నమ్ముతున్నారు. అసలు ఇంజిల్ అంటే ఏంటి,
లేదంటే అసలు ఇంజిల్ ఎలా ఉంటుంది, ఇంజిల్లో ఏమని ఉంటుంది అన్నది ముస్లిం సహోదరులకు తెలియదు. కాబట్టి ముస్లిం సహోదరులకు నేను చెప్పేది ఏంటి అంటే, మీ ఖురాన్ ప్రకారము బాలయేసుగా ఉన్నప్పుడు, పసిబిడ్డగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ నాకు మరి అల్లా ఒక గ్రంథాన్ని ఇచ్చాడు అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్తారు. ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచన చెయ్యండి. బైబిల్ అలా వ్రాయబడింది కాదు అని నేను చెప్పాను. అందులో 4 సువార్తలు కూడా మీరు అనుకున్న కోణంలో వ్రాయబడినవి ఏం కాదు. పసిబిడ్డగా ఉన్నప్పుడు ఆయన నాకు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు అని చెప్తే ఎలాంటి గ్రంథం అది? ఒక అట్టేసి ఒక పుస్తకాన్ని మరి ఆయనకి ఇచ్చాడంటారా చేతికి? ఒకసారి ఆలోచన చేయండి. అలా కాదు. మరి సహోదరులు వర్ణించిన దాని ప్రకారం ఏంటంటే, యేసుక్రీస్తు వారు పుట్టక ముందే మరి అల్లా అంట మరి తౌరాత్ గురించి, మరి ఇంజిల్ గురించిన జ్ఞానాన్ని ఆయనకి నేర్పించారంట. మరి ముఖ్యంగా ఉపయోగించిన పదాలు చూడండి. అక్షర జ్ఞానాన్ని, వివేకాన్ని నేర్పుతాడు, తౌరాత్ ఇంజిల్ జ్ఞానాన్ని కూడా మరి నేర్పుతాడు అని ఉంది. యేసుక్రీస్తు వారు భూమి మీదకి అసలు రాకముందు మరి దేవుని దగ్గర యేసుక్రీస్తు వారు ఎలా నేర్చుకుంటారు? అసలు ఇంజిల్ అంటే ఏంటి, తౌరాత్ అంటే ఏంటి మీకు అవగాహన ఉందా? మీరు కేవలం మోషే గారికి తౌరాత్ ఇవ్వబడింది, ఇంజిల్ యేసుక్రీస్తు వారికి ఇవ్వబడింది అని మాత్రమే మీరు నమ్ముతున్నారు. కానీ అది కరెక్ట్ కాదు సోదరులారా. మీరు అసలు ఇంజిల్ అంటే ఏంటో తెలుసుకోండి, చదవండి. యేసుక్రీస్తు వారి మాటలు అని చెప్పి మీరు అంటున్నారు కదా, అసలు యేసుక్రీస్తు వారు మరి ఇంజిల్లో ఏం చెప్పారు అని మీరు తెలుసుకోవాలి కదా. మీరు చదవండి. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల్ని, జరిగిన చరిత్రను మరి శిష్యులైన వారు మరి 4 కూడా, ముఖ్యంగా అందులో 2 వ్యక్తులు యేసుక్రీస్తు వారితో పాటు ఉన్నారు, మరొక 2 మరి అపోస్తులతో మరి శిష్యులుగా తిరిగిన వారు. కాబట్టి వీరు రాసినదే సువార్తలు అని అంటారు. ఈ 4 సువార్తల్లో ఉన్న విషయాల్ని మరి మీ ఇస్లాం సహోదరులు ఇంజిలుగా నిజంగా గనక భావిస్తే మరి చదవండి. మీరు చదివి మీరు నిర్ణయం తీసుకోవాలి అందులో యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారు అని. మరొక విషయం ఏంటంటే, బైబిల్ ప్రకారము యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఏంటి అంటే, మీరు నమ్ముతున్న ఇంజిలే కదా, లేదంటే యేసుక్రీస్తు వారి యొక్క మాటలు మీరు ఇంజిలుగా నమ్ముతున్నారు కదా. మరి యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు అన్న విషయాలు ఎప్పుడైనా గమనించారా మీరు? యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 24వ వచనం గనక మీరు చూసినట్టయితే, మరి మీరు అన్నట్టే, మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే అని యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఇస్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు, ఆయన బోధించిన బోధనా విధానం ఇదంతా కూడా తండ్రి వద్ద నుండే వచ్చింది అని చెప్పి ఆయన ఎంతో స్పష్టంగా చెప్తున్నారు. అలాగే మరి అదే యోహాను సువార్త మరి 14వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దామా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను చెప్పడం లేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు అని ఉంటది. యేసుక్రీస్తు వారిలో తండ్రి నివసిస్తున్నారు అంటే, దేవుడు యేసుక్రీస్తు వారిలో నివసిస్తూ మరి ఆయనే మాట్లాడటము జరుగుతుంది, ఆయనే ఆ క్రియలు చేయడం జరుగుతుంది అని యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఇచ్చారు. మరి దేవుడే యేసుక్రీస్తు వారిలో ఉండి మాట్లాడుతున్న ఆ మాటలేంటో మీరు ఎప్పుడు చదవలేదా? చదవండి. కేవలం అరాకొర అక్కడక్కడ 2-3 వచనాలు తీసుకొని మీరు మాట్లాడడం అనేది, లేదంటే ముఖ్యంగా దాన్ని మీరు అనుకుంటున్న కోణంలో కేవలం మీకు నచ్చిన మాటలే మీరు తీసుకోవడం అనేది సరైన విధానం కాదు. మీరు నిజంగా సువార్తలను ఇంజిలుగా నమ్మితే పూర్తిగా 4 సువార్తలు మీరు చదవండి. లేదు, యేసుక్రీస్తు వారి మాటలే మేము ప్రామాణికంగా తీసుకుంటాము, ఆయన మాటలు మాత్రమే మీరు ఇంజిలని నమ్ముతారా? చదవండి. కనీసం అవన్నీ చదవండి. ఇస్లాం సహోదరులకు నేను మనవి చేసేది ఏంటంటే, దేవుడు ముందుగానే వ్రాసిన ఇంజిల్ను, లేదంటే ముందుగానే వ్రాసిన సువార్తలను యేసు ప్రభు వారికి నేర్పించలా. యేసుక్రీస్తు వారికి సమస్తము తెలుసు. తండ్రి ఏ ప్రణాళికైతే కలిగి ఉన్నారో, ఏ చిత్తమైతే కలిగి ఉన్నారో ఆ చిత్త ప్రకారమే మరి యేసుక్రీస్తు వారు వచ్చి బోధించడం జరిగింది. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏంటి అంటే, నా రక్తము వలన నియమించబడిన నిబంధన అని సెలవిచ్చారు. ఈ నిబంధన ఎవరితో అనుకుంటున్నారు? యూదులతో కాదు, కేవలం క్రైస్తవులతో కాదు,
ఎవరైతే ఆయన్ని విశ్వసించి ఆయన్ను అంగీకరిస్తారో వారందరితోనూ యేసుక్రీస్తు వారు చేస్తున్న నిబంధన. అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు భూమిపైకి వచ్చారో తెలియదు. అసలు యేసుక్రీస్తు వారు వచ్చి ఏం బోధించారో తెలియదు. అసలు యేసుక్రీస్తు వారు మరలా వెళ్ళేటప్పుడు ఏం చెప్పారో తెలియదు. మరలా యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఏం చేస్తారో తెలియదు. ఇవేమీ మీరు తెలుసుకోకుండా కేవలము ఇంజిల్ పలానా చోట ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు అని అనుకోవడం అనేది సరైన విధానం కాదు. కాబట్టి ఇస్లాం సహోదరులందరూ బాగా ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఏం చెప్పాడు, ఇవన్నీ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలంటే బైబిల్ను చదవండి. ఇదే నేను హృదయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. కాబట్టి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన గ్రంథము బైబిల్ అంటే, బైబిల్ ఏమైనా నడుచుకుంటూ వచ్చేస్తుందా యేసుక్రీస్తు వారి దగ్గరికి? రాదండి. బైబిల్ ఎలా వ్రాయబడిందో మీకు తెలియదు. బైబిల్ ఎలా వ్రాయబడిందో తెలుసుకోండి. 4 సువార్తలు ఎలా వ్రాయబడ్డాయో తెలుసుకోండి. అంతేకాని దేవుడు కూర్చోపెట్టి ఈసా నువ్వు ఇది రాయి, ఇది నువ్వు నేర్చుకో అని ఎక్కడా కూడా పలకా బలపం పట్టుకొని నేర్పించినట్టు కాదండి. దేవుని యొక్క హృదయము ఎరిగినవాడు మరి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిలో దేవుడు నివసిస్తూ ఆయన తన మాటలు పలికాడు. మరి దేవుడు పలికిన మాటలేంటో మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా 4 సువార్తలు మీరు పూర్తిగా చదవండి. థ్యాంక్ యూ.